మోషన్ వెళ్ళే ఫీలింగ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వెళ్ళండి. మీరు పోస్ట్‌పోన్ చేస్తే నెక్స్ట్ డే మీకు ఖచ్చితంగా కాన్‌స్టిపేషన్ అవుతుంది. అసలు మీకు కాన్‌స్టిపేషన్ లేదా మలబద్ధకం ఎందుకు వస్తుంది అని ఆలోచిస్తున్నారా? కాన్‌స్టిపేషన్ అంటే మీకు తెలుసు. మోషన్ 2, 3 రోజులకు ఒకసారి రావటము, గట్టిగా రావటము, పెయిన్ రావటము, లేదా ఇన్‌కంప్లీట్ మోషన్ వెళ్ళినట్టు అనిపించడం, ఇవన్నీ కూడా మలబద్ధకం అంటాం కదా, కాన్‌స్టిపేషన్ అంటాం. ఇది ఎందుకు వస్తుంది? మెయిన్‌గా ఇది డైటరీ హ్యాబిట్స్‌లో మీరు ప్రాపర్‌గా ఫైబర్ తినకపోవటము, వాటర్ సరిగా తాగకపోవటము, ప్రాపర్ ఎక్సర్సైజ్ లేకపోవటము, ఎక్కువ ఒక దగ్గరే కూర్చొని పని చేయటం, ఇలాంటివన్నీ రీజన్స్. ఇంకా కొన్ని సిస్టమిక్ ఇష్యూస్కి వస్తే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే థైరాయిడ్, ఇలాంటి వాటిల్లో డైజెస్టివ్ సిస్టమ్ ఇష్యూస్ లేదా ఇండైజెషన్ ఇలాంటివి ఉంటే, లేదా మెడిసిన్స్ విషయానికి వస్తే మీరు పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడుతూ ఉన్నా, లేదా డిప్రెషన్ సంబంధించిన మందులు, అసిడిటీకి వాడే మందులు, బ్లడ్ ప్రెషర్ లేదా ఓల్డ్ ఏజ్లో వాళ్ళకి వచ్చే ఇష్యూస్కి వాడే మెడిసిన్స్ వలన కూడా, సో కొన్ని మెడికల్ కండిషన్స్ ఏంటి, న్యూరలాజికల్ ఇష్యూస్ ఉన్నా, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ ఉన్నా, లేదా థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా మీకు కాన్స్టిపేషన్ కామన్గా కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం ప్రెగ్నెన్సీలో కూడా ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ వలన ఫీటస్ గ్రో అయ్యే కొద్దీ ఇంటెస్టైన్స్ మీద ప్రెషర్ పడడం వలన కూడా కాన్స్టిపేషన్ ఉంటుంది. అలాగే కొన్ని సైకలాజికల్ ఫ్యాక్టర్స్, స్ట్రెస్, యాంగ్జైటీ, మెంటల్ డిజార్డర్స్ ఏమైనా ఉంటే కూడా మీకు కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. అట్లాగే స్లీప్లెస్నెస్ ఉన్నా కూడా. సో గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ ఎందుకు అవుతున్నాయో ఒకసారి చూసుకొని, మీలో ఏ రీజన్ ఉందో తెలుసుకొని దానికి తగ్గట్టు డాక్టర్ని కలిసి ట్రీట్మెంట్ తీసుకోవడం. అట్ ద సేమ్ టైం డోంట్ ఫర్గెట్ టు డెఫికేట్ వెన్ యూ హ్యావ్ ద అర్జ్. మోషన్ వెళ్ళే ఫీలింగ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వెళ్ళండి. మీరు పోస్ట్‌పోన్ చేస్తే నెక్స్ట్ డే మీకు ఖచ్చితంగా కాన్స్టిపేషన్ అవుతుంది. ఇంత చిన్న స్టూల్ హార్డ్గా వచ్చినా సరే అది కట్టించుడు అయ్యి ఫిషర్ తర్వాత వేరే ఇష్యూస్కి, అట్ ద సేమ్ టైం పైల్స్, ఇలాంటివన్నీ. సో మెయిన్ కల్ప్రిట్ ఈస్ కాన్స్టిపేషన్. సో be very mindful and conscious if you have this condition more than 2 months. So that is the time you have to consult a doctor. I'm Dr. Sunita Grace, your friendly proctologist at Jivashree Ayurveda. You can consult me at the given number anytime.